హలో అండి. గుడ్ ఈవెనింగ్ ఎవ్రీబడీ. అందరికీ నమస్కారం. చాలా హౌస్‌ఫుల్‌గా కళకళలాడుతుంది యాక్చువల్లీ ఇవాళ మా ఈ వెన్యూ అంతా గూడా. సో, 'తత్వం' ట్రైలర్ లాంచ్‌కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. మా టీమ్ మెంబర్స్ అందరూ ఇలా ముందే ఆసీనులై ఉన్నారు. మీ అందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ సతీష్ వేగేశ్న గారు వెల్కమ్ అండి. అండ్ హరి గారు గూడా వచ్చారని విన్నాను. సో, ఆయనకు కూడా వెల్కమ్. మా ప్లేబ్యాక్ డైరెక్టర్ హరి గారు. సో, దినేష్ తేజ్ గారు వెల్కమ్ బ్యాక్. కొంతకాలం అలా మాయమైనట్టు అనిపించారు. కానీ మళ్ళీ ఇంకొక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో మా ముందుకు రాబోతున్నారని అర్థమవుతుంది. బికాస్ ఆఫ్ ద టైటిల్ 'తత్వం' చాలా చాలా హెవీ అండ్ వండర్‌ఫుల్ టైటిల్ యాక్చువల్‌గా. సో, అంత మంచి టైటిల్‌తో ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ గారి కోసం వెతుకుతున్నాను నేను. అర్జున్ గారు ఇప్పటిదాకా ఇక్కడే కనిపించారా? ఇక్కడే ఉన్నారు. అర్జున్ గారు హార్టీ కంగ్రాచ్యులేషన్స్ టు యూ అండి. సో, చాలా వండర్‌ఫుల్ సబ్జెక్ట్‌నైతే మన ముందుకు తీసుకొస్తున్నారన్న కాన్ఫిడెన్స్ ఇక్కడున్న టీమ్ మెంబర్స్ అందరిలోనూ కనిపిస్తుంది. కానీ మిగతా వాళ్ళందరిలో మాత్రం చాలా క్యూరియాసిటీ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు 'తత్వం' గురించి మనం ఇంకా ఎటువంటి కంటెంట్ చూడలేదు కాబట్టి. సో, దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ మన టీమ్ అందరూ మీడియా ముందుకు వచ్చారు. అది కూడా ట్రైలర్‌తో డైరెక్ట్‌గా మనందరిని ఇంప్రెస్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో, మా ప్రొడ్యూసర్ వంశీ గారికి హార్టీ కంగ్రాచ్యులేషన్స్. శ్వేత గారు వచ్చారని అనుకుంటూ ఆవిడకి కూడా కంగ్రాచ్యులేషన్స్ చెప్పేస్తూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ట్రైలర్ చూసి, కంటెంట్ చూసిన తర్వాత మనం ఈ సినిమా గురించి ఇంకా చాలా విశేషాలు మాట్లాడుకుందాము. సో, 'తత్వం' ట్రైలర్‌ని ఆన్ స్క్రీన్ చూసేద్దాము. ఫర్ యూ ఆల్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. కెన్ వి హ్యావ్ ద ట్రైలర్ ఆఫ్ 'తత్వం'? థియేటర్‌లో కంప్లీట్‌గా ఎంగేజ్ చేస్తూ మనందరిని కూర్చోపెడుతుంది అనే కాన్ఫిడెన్స్‌ని ఇచ్చే ఒక పర్ఫెక్ట్ ట్రైలర్‌ని చూసాము అన్నదైతే ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేసిందండి నిజంగా 'తత్వం'. హార్టీ కంగ్రాచ్యులేషన్స్ టు ద హోల్ టీమ్. అద్దిరిపోయింది ట్రైలర్ అయితే నిజంగా. ఒక ప్రాపర్ థ్రిల్లర్ ఫ్యాన్స్ అనేది ఒక స్పేస్ ఉంటది బేసిక్‌గా. ఆ ఇన్వెస్టిగేషన్ ఏం జరిగింది? ఎవరు? ట్రైలర్‌లో అయితే అందరూ సస్పెక్ట్స్ లాగే ఉన్నారు. ఇంక్లూడింగ్ దాష్విక. సో, అలాగా ఎవరు చేసుంటారు? ఏం చేసుంటారు? ఎందుకు జరుగుతోంది? ఇలా రకరకాల క్వెషన్స్‌ని చేసుకుంటూ మనందరం హీరోతో పాటు వెళ్ళబోతున్నామని అర్థమవుతోంది. దినేష్ తేజ్ గారు సూపర్బ్ అండి. మీరు ఎప్పుడు ఎలాంటి జాన్రాతో వస్తారో అన్నట్టుగానే మీ కెరియర్‌ని అలా ముందుకు తీసుకువెళ్తున్నారు. 'హుషారులాగా' సడెన్‌గా ఒక యూత్‌ఫుల్ మూవీ అంటారు. సడెన్‌గా 'మెరిసే అంటారు. ప్లేబ్యాక్ అండ్ థ్రిల్లర్ అంటారు. సో, అన్ని వెరైటీ ఆఫ్ జాన్రాస్ మీరు ఇలా కవర్ చేస్తూ రావడం అనేది చాలా చాలా అనిపిస్తుంది. ఐయామ్ ష్యూర్ ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అండ్ సక్సెస్‌ఫుల్ మూవీస్ ఇన్ యువర్ కెరియర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ ఆఫ్‌కోర్స్ ఇక్కడ మనకి స్క్రీన్ పైన చూడగానే ఎస్పెషల్లీ ఈ పెద్ద స్క్రీన్ అండ్ ఈ సౌండ్‌లో వినగానే మనందరికీ బిగ్గెస్ట్ ఎసెట్‌గా ఒక బిగ్గెస్ట్ హైలైట్‌గా అనిపించేది చేతన్ భరద్వాజ్ గారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశారండి యాజ్ యూజువల్. సో, మీరు కూడా అంతే ఐయామ్ ష్యూర్ ఒక్కొక్క జాన్రాని అలా అలా హైలైట్ చేస్తూ మా ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. 'తత్వం' ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్స్ ఆఫ్ యువర్స్ అని అనిపిస్తుంది. దట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే బిగ్గెస్ట్ హైలైట్. అండ్ మా విప్లవ్ గారు అలా స్మైల్ చేస్తూనే ఏమేం కోసేసారో మరి ఇందులో తెలీదు. సో, మా ఎడిటర్ గారు సో, ఈ సినిమాకి ఇంత ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ని ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోపెట్టాలి అంటే డెఫినెట్‌గా మీ పనితనం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఈగర్‌లీ వెయిటింగ్ టు విట్నెస్ యువర్ వర్క్. అండ్ యెస్ దాష్విక యూ ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్. అసలు ఇంతకీ ఆ రింగ్ ఏంటి? ఎక్కడ ఉంది? అక్కడ ఎందుకుంది? చూద్దాం దాష్విక రోల్ గురించి. అండ్ అందరూ కలిసి ఒక్కసారి గట్టిగా చప్పట్లు టు అవర్ డైరెక్టర్ అర్జున్ గారు. అర్జున్ కోలా గారు. సో, ఫస్ట్ మూవీ అయినప్పటికీ కూడా ఇంత అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేసి మా అందరినీ ఒక వండర్‌ఫుల్ ట్రైలర్‌తో ఇంప్రెస్ చేసేశారు. సో, కంగ్రాచ్యులేషన్స్ వన్స్ అగైన్ అండి. చాలా చాలా వండర్‌ఫుల్ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో 'తత్వం' అనే ఒక టైటిల్ తోటి చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తోటి మనందరి ముందుకి వస్తున్నారు. సో, దినేష్ తేజ్ గారు ఒక అండర్ డాగ్, ఒక పోలీస్ కానిస్టేబుల్ లాగా ఉన్న ఒక హీరో నుంచి మనం ఎలాంటి థ్రిల్‌ని, ఇన్వెస్టిగేషన్‌ని చూడబోతున్నాం అనేది అఫ్‌కోర్స్ అతి త్వరలో థియేటర్స్‌లో మనం విట్నెస్ చేయడానికి రెడీ అయిపోదాము. సో, ఇంత మంచి చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న టీం మొత్తానికి కూడా హార్టీ కంగ్రాచ్యులేషన్స్. సో, శ్వేత గారు కంగ్రాట్స్ అండి. అండ్ యెస్ త్రయతి ఈశాని క్రియేషన్స్ అండ్ ఎస్కే ప్రొడక్షన్స్ ఈ 2 బ్యానర్లు సంయుక్తంగా మన ముందుకి వంశీ సీమకుర్తి గారు అండ్ అలాగే శ్వేత పసుపులేటి గారు నిర్మాతలుగా, అర్జున్ కోలా గారి దర్శకత్వంలో, చేతన్ భరద్వాజ్ గారి మ్యూజిక్‌తో మనందరి ముందుకి ఇంత వండర్‌ఫుల్ అవుట్‌పుట్‌తో వస్తున్నటువంటి ఈ చిత్రం ట్రైలర్ తోటే ఒక బ్యాంగర్ లాగా మన ముందుకి 'తత్వం' చిత్రాన్ని తీసుకొచ్చారు. ఐయామ్ ష్యూర్ ఇక రేపటి నుంచి ఈ 'తత్వం' గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది అని అనిపిస్తోంది. సో,
డెఫినెట్‌గా ఒక డెప్త్ ఉన్న కథకి, డెప్త్ ఉన్న టైటిల్‌ని జత చేసి మనందరి ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్న టీమ్‌ని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసి వారి నుంచి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం మూవీ గురించి. సో, ముందుగా మా ప్రొడ్యూసర్స్‌ని పిలవడం మా ఆనవాయితీ. కాబట్టి వంశీ గారు ఇక్కడే ఉన్నారా? వంశీ గారు ప్లీజ్, వంశీ సీమకుర్తి గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. శ్వేత గారిని మరికొద్ది సేపట్లో పిలుద్దాం అనుకుంటున్నాను. కానీ ఇద్దరు కలిసొస్తే బావుంటదేమో. శ్వేత గారు అండ్ అర్జున్ గారు ప్లీజ్ ఇద్దరు కలిసి వేదిక పైకి ఎంట్రీ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా ప్రొడ్యూసర్ శ్వేత గారు అండ్ డైరెక్టర్ అర్జున్ కోలా గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అలాగే ఎడిటర్ విప్లవ్ గారు వేదిక పైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. బోలెడన్ని బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ మూవీస్ వెనక ఆయన కాంట్రిబ్యూషన్ మనం ప్రతి సినిమాలో చూస్తూనే ఉన్నాము. అండ్ ఆల్సో ఐ థింక్ భరత్ గారు ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. భరత్ గారు ఇక్కడే ఉన్నారు. భరత్ రొంగలి గారుని వేదిక పైకి ఆహ్వానం పలుకుతూ వీ హ్యావ్ కోర్స్ ఇక్కడ కిట్టయ్య గారు వచ్చారని విన్నాను. కిట్టయ్య గారు సార్ రండి వేదిక పైకి ప్లీజ్. అసలు ఆయన సినిమాలో ఉన్నారు అని అంటే ఆయన టైప్ ఆఫ్ డైలాగ్ డెలివరీతో, క్యారెక్టరైజేషన్తో మనల్ని ఇంప్రెస్ చేసేస్తూ ఉంటారు. వెల్కమ్ అండి. సో 100% లవ్ నుంచి మేము అలా మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వెల్కమ్. అండ్ వీ హ్యావ్ మోనిత్ హియర్ హూ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిల్మ్. మోనిత్ నేనేనా అని ఆయన ఆశ్చర్యపోతున్నారు. మీరే. రాణి గారిని వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. సినిమాలో మనం ఒక మంచి పాత్రలో ఆవిడ మనం చూడబోతున్నాము. And now let's welcome Chaitan Bharadwaj garu, the music director of the film, to please join the stage. అలాగే మా బ్యూటిఫుల్ దాష్వికాకి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. సో తత్వం సినిమాతో మనందరినీ పలకరించబోతున్నటువంటి ద బ్యూటిఫుల్లీ టాలెంటెడ్ దాష్విక, వెల్కమ్. అండ్ సతీష్ వేగేశ్న గారు, సార్ రండి సార్, మీ విషెస్ మేము తీసుకోవాలి. ఇక్కడ దాకా వచ్చి స్టేజ్ పైకి రాకపోతే బాగోదు సార్, ప్లీజ్ రండి. ప్లీజ్ వెల్కమ్ సతీష్ వేగేశ్న గారు, వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ వీ హ్యావ్. ప్లీజ్ వెల్కమ్. అండ్ హరి జక్క గారు ప్లే బ్యాక్ లాంటి చిత్రాన్ని మనందరికీ అందించినటువంటి డైరెక్టర్, దినేష్ తేజ్ గారితో కలిసి మనకి అందించినటువంటి డైరెక్టర్ హరి జక్క గారికి వెల్కమ్ చెప్పేస్తూ ఉన్నాము. ఓకే అండి, మాత్రం ఆలస్యం చేయకుండా దినేష్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. దినేష్ తేజ్ గారు తత్వం సినిమాతో మనందరికీ ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ని అందించబోతున్న దినేష్ తేజ్ గారికి వెల్కమ్ చెప్పేస్తూ, ఓకే సో ఒక్కసారి బిగ్ గ్రూప్ పిక్చర్ టు ద మీడియా, అందరూ ఒక్కసారి గ్యాదర్ అయిపోతే. డిఓపి భరత్ గారు ఇక్కడే ఉన్నారని తెలిసింది. భరత్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఇక్కడే ఉన్నారా? ప్లీజ్ వెల్కమ్. ఓకే డన్. ఛానల్ కెమెరాస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఎక్కడి నుంచి మొదలు పెడదామని వెతుకుతున్నా. ఇటు నుంచి మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఏం చెప్తే అదే. ఇక్కడ ఆయనే డైరెక్టర్. ఫస్ట్ ఆయనకే ఇద్దాం యాక్చువల్లీ. భరత్ గారు ఒక్కసారి రండి. తత్వం ఓకే. సో ఇక్కడ అందరి రిక్వెస్ట్ ప్రకారం హరి గారి విషెస్ తోటి ఈ ఈవెంట్ని మొదలు పెట్టాలని అందరి అనుకుంటూ ఉన్నారు. సో హరి గారు ప్లీజ్
హరిజక్క గారు, డైరెక్టర్, టు కన్వే హిస్ విషెస్. ఆల్ ది బెస్ట్ టు ది టీమ్. యాక్చువల్గా తెలుగులో చాలా థ్రిల్లర్ మూవీస్ వస్తున్నాయి, అంటే చాలా అంటే అప్పుడప్పుడు. కాకపోతే విలేజ్ రూటెడ్ థ్రిల్లర్ మూవీస్ రావడం అనేది జరగట్లా. ఈ ట్రైలర్ చూస్తే ఇప్పుడు చిన్నప్పుడు చూసిన కొన్ని థ్రిల్లర్స్ ఉండేవి, ఆ థ్రిల్లర్స్ గుర్తుకొస్తున్నాయి. ఆ ఎఫర్ట్ కానీ, ఆ విజువల్స్ కానీ, హారర్ కానీ ఎవరికి వాళ్ళు ప్రాణం పెట్టి చేశారే అనిపిస్తుంది ఈ సినిమాలో. ముఖ్యంగా విజువల్స్, ఆయన భరత్ గారు సూపర్గా ఉన్నాయి సార్ విజువల్స్. ఈ వర్క్ నేను దగ్గర నుండి చూసా కూడా. అలాగే ఎడిటింగ్ చాలా బాగా చేశారు. ఇకపోతే ఆర్ఆర్ అమేజింగ్ ఈ మూవీకి సార్, ఎక్సలెంట్. మీతో వర్క్ చేయడం చాలా కాలం నుంచి ఉంది నాకు. ఇది చూడగానే మరింత పెరిగింది. ఓకే అండి. ఇక అర్జున్, ఈయన గురించి చెప్పేది ఏముంది, విజువల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. చాలా అద్భుతంగా తీశారు. ముఖ్యంగా ఏంటంటే ఈ టీజర్లో ఏదో థ్రిల్లర్ కాబట్టి ఏదో ఏంటి దాచేసి కట్ చేద్దాం అట్లాగేమీ లేదు. ఆయన సిన్సియరిటీ కనిపిస్తుంది మొత్తం థ్రిల్లర్లో, చాలా సిన్సియర్గా తీశారు. ఇక వంశీ గారు, మీలాంటి ప్రొడ్యూసర్ దొరకాలి ఇలాంటి సినిమాలకి. మీరు కూడా అండి, మీ పేరు శ్వేత కదా, కాదా? ఇక్కడ ఉన్నారా? ఓకే. ఇకపోతే యాక్టర్స్, ఇంకా హీరో ఎలాగో మావాడే, బాగా చేస్తాడు. దర్శిక చాలా బాగా చేసింది ఈ అమ్మాయి. సో ఆల్ ది బెస్ట్ ది టీమ్. మొత్తం టైం నేను తినే ఇంకా చాలామంది ఉన్నారు మాట్లాడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ విషెస్. అండ్ మోనిత్ గారు ఎస్, పర్లేదు, 2 మాటలు మాట్లాడండి. థ్యాంక్ యూ. ఏం జరిగింది ఇక్కడ? అంత ఎంకరేజ్మెంట్ వస్తుంటే ఏంటండి మీరు? ఫస్ట్ టైం షివరింగా? ఓకే. రాణి గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఏంటండి అందరూ కంగారు పడుతున్నారు? ఎవరిని చూసి కంగారు పడుతున్నారు చెప్పండి ఇప్పుడు. రండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం, మీడియా అందరికీ కూడా నా నమస్కారం అండి. ఈ మూవీలో ఒక క్యారెక్టర్ చేశానండి. నా క్యారెక్టర్ నేమ్ వచ్చి నాగమణి. చాలా మంచి క్యారెక్టర్ అండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్, డైరెక్టర్ సార్. అసలు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. నిజంగా ఆ సీన్ చేస్తున్నప్పుడు కానీ, సార్ వచ్చి అమ్మ నాకు ఇలా కావాలి అన్నప్పుడు కానీ చాలా బాగా చేశాను. అంటే ఒక ఆర్టిస్ట్కి ఒక మంచి క్యారెక్టర్ వచ్చినప్పుడే, అది నిరూపించుకున్నప్పుడే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే నా గురించి చెప్పిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ భర్త గారికి చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ప్రొడ్యూసర్ సార్ మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అసలు మా జర్నీ మేము హైదరాబాద్ టు ఏలూరు నుంచి హైదరాబాద్ టు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అక్కడ సెట్లో కానీ, లొకేషన్లో కానీ, మాకు హోటల్స్ కానీ, అక్కడ మేము స్టే చేసినప్పుడు కానీ ఎలాంటి ఇబ్బంది లేదండి. ఎవరి వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ చూసి అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సూపర్, అదరగొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్. కిట్టయ్య గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ చాలా హ్యూజ్ లెంగ్తీ రోల్ అని అర్థం అవుతుంది. సో ప్లీజ్ కొంచెం సెంటర్ సార్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి, పాత్రికేయులకి, మీడియా మిత్రులకి అందరికీ. సినిమా గురించి చెప్పాలంటే మామూలు అండి. ఇంకా చాలామంది చెప్తున్నారు, ఇంకా చెప్తారు. నేను డైరెక్ట్గా ఆడియన్స్ని అడగాలనుకుంటున్నాను మీడియా ద్వారా. రీసెంట్గా ఐయామ్ హ్యాండ్సమ్ అనే ఒక సినిమా చేశాను, దానికి కూడా ఇదే రిక్వెస్ట్ చేశాను. ఆడియన్స్ చిన్న సినిమాలు చూడండి, ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నౌ ఎడిటర్ విప్లవ్ గారు ఇప్పుడు మాట్లాడవలసిందిగా. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ 25th ఈరోజు నేను మర్చిపోయాను. నేను డైరెక్టర్ కాల్ చేసి, బ్రో ఎక్కడ మీరు అంటే, వస్తున్నాను, రేపు కదా ఈవెంట్ అంటాను, కాదు ఈరోజు. డేట్లు కూడా మర్చిపోయేంత బిజీగా ఉన్నారు. సో 25th ఎంత తొందరగా వచ్చిందో సినిమా కూడా అంతే తొందరగా రిలీజ్ అవ్వాలనుకుంటున్నాను ఫస్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో మీకు కూడా కంగ్రాచులేషన్స్. సో అంటే మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి లైక్ అంటే ద జర్నీ వాజ్ సూపర్ గుడ్. అంటే వీళ్ళు పడ్డ కష్టము చూసి అండ్ లైక్ ద వే, సినిమా అంటే అందరూ ఎఫర్ట్ పెడతారు, కష్టపడతారు. అండ్ బేసిక్గా ముఖ్యంగా అర్జున్ గురించి చెప్పాలంటే, హీ ఈజ్ అన్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ హూ ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్.
అండ్ నౌ హీ బికెమ్ ఎ ఫిల్మ్ మేకర్ ఆల్సో. సో 2 జాబులు ప్యారలల్‌గా చేస్తూ ఒక ప్రోడక్ట్‌ని ఫినిష్ చేసి దాన్ని బయటికి తీసుకురావడం అనేది ఎంత కష్టమో హీ హాస్ సీన్ ఇట్ అండ్ నౌ హీ ఈస్ బ్రింగింగ్ ఇట్ అవుట్. అండ్ రియలీ హార్ట్‌ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ మూవీ హ్యాస్ కమ్ అవుట్ రియలీ వెల్. అంటే థ్రిల్లర్, రూటెడ్ థ్రిల్లర్ అండ్ వెరీ షార్ట్, క్రిస్ప్ బట్ బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ యా, మీరు అన్నట్టు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూడా ఉంటుంది. సో అండ్ ఎవ్రీ వన్ డిడ్ దేర్ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ భరత్ బ్రో ఫర్ గెటింగ్ దిస్ పీపుల్ టు మీ. అండ్ లైక్ ఈ ప్రాజెక్ట్లో నేను పార్ట్ అయినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ గారు అండ్ లైక్ మేము మా ఇద్దరిది ఫస్ట్ ప్రాజెక్ట్ టు వర్క్ టుగెదర్ అండ్ లైక్ వీ బోత్ జెల్డ్ రియలీ వెల్. అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కానీ లైక్ we are in the same sync. And like I'm really happy for giving an opportunity to work with him. And like DOP and everyone, like it's a beautiful journey and like there's a lot to talk. తొందరగా సినిమా రిలీజ్ అయ్యి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీ ఇద్దరిది ఫస్ట్ మూవీ అంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే చాలా దగ్గరగా వర్క్ చేశారు కదా సినిమాలు, కిరణ్ బోర గారి సినిమాలు. సో ఎస్, ఫైనల్లీ ఇప్పుడు ఇలా కుదిరింది. సో ఎస్, భరత్ గారు లేదండి, మీ తర్వాత ఆయన మాట్లాడతారు. భరత్ గారు, ద డిఓపి, ఇంత ఇంపాక్ట్ఫుల్ విజువల్స్ని మనందరికీ అందించిన అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ సార్, భరత్ గారికి కూడా. సార్ కథ బాగుంటుంది, విజువల్స్ కూడా బాగుంటాయని అనుకుంటున్నా. అంటే మీకు నచ్చాయని అనుకుంటున్నా. థియేటర్లో చూద్దామండి. ఆయన థియేటర్లో చూసుకుందాం అన్న రేంజ్లో చెప్తున్నారు. థియేటర్లో చూద్దాం. ఆల్రెడీ చాలా బాగున్నాయండి, చాలా ఇంపాక్ట్ఫుల్ విజువల్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చేతన్ భరద్వాజ్ గారు, ద మ్యూజిక్ డైరెక్టర్, టు ప్లీజ్ స్పీక్ నౌ. హలో అండి, అందరికీ నమస్కారం. ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్ మీడియా అందరూ సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు ఈ మూవీని. ఈ మధ్యన చిన్న మూవీస్లో చాలా మంచి కంటెంట్ అందరూ పోర్ట్రే చేయడానికి ఒకళ్ళకొకళ్ళు ప్యాషన్ డ్రివెన్ వాళ్ళందరూ కలిసి చేసే స్కోప్ ఎప్పుడు ఈ మధ్యకాలం క్రియేట్ అవుతుంది. అది టాంజిబుల్గా కూడా అవుట్పుట్ వస్తుంది, చాలామంది చూస్తున్నారు, ఆడియన్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాంటి మూవీస్ని అంత ముందుకు పట్టుకు వెళ్ళి ఆడియన్స్ అందరి ముందు కూర్చోబెట్టే మెయిన్ పాత్ర మీడియా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా ప్యాషన్గా వర్క్ చేసిన టీం అందరం. మూవీ చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. అందరికీ డెఫినెట్లీ ట్రైలర్ చూసినప్పుడు అందరికీ డెఫినెట్లీ ఇది నచ్చుతుంది. ఒక ఎంగేజింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి మూవీలో. అలాంగ్ విత్ థ్రిల్లర్ ఒక మంచి ఎమోషనల్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. ముఖ్యంగా విలేజ్లో జరిగే ఒక ఎమోషనల్ కనెక్టివిటీ అండ్ ఒక జర్నీ అండ్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు చాలా ప్యాషన్గా వర్క్ చేసాం. అండ్ మ్యూజిక్కి స్కోప్ దొరికింది నాకు. చాలా మంచి ఆపర్చునిటీ. ఒక మూవీ జనరల్గా ఒక ప్రెడిక్టెడ్గా లేకుండా అన్ప్రెడిక్టెడ్గా ఉంటుంది అంటే జనరల్గా మ్యూజిక్ రోల్ చాలా వాళ్ళకి స్కోప్ దొరుకుతుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. సో చాలా మంచి స్కోప్ దొరికింది. సాంగ్స్ కూడా నెక్స్ట్ లాంచ్ అవబోతున్న సాంగ్స్ డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతాయి. చాలా డిఫరెంట్గా ట్రై చేసిన అటెంప్ట్. నాకు ఇంత మంచి ఒక స్కోప్ దొరికింది, ఇంత మంది ప్యాషనెట్ డ్రివెన్ వ్యక్తులతో కొలాబరేట్ అవ్వడం. భరత్ గారు ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి టీమ్ని కలిసాం. యాక్చువల్లీ కలిసిన మూమెంట్ కూడా ఒక మాల్లో కలిసాము. తర్వాత ముందు అనుకుంటూనే ఉన్నారట వాళ్ళు కూడా నాతో జర్నీ చేద్దామని. యాక్చువల్లీ భరత్ గారితో నాకు జర్నీ ఉంది ఎస్ఆర్ కళ్యాణ మండపంతో. సో అంత గుర్తుపెట్టుకుని ఇలా ఈ పర్టికులర్ మూవీకి అయితే ఇతని కంపోజర్ అయితే సార్ట్అవుట్ చేయగలుగుతారు ప్రాపర్గా అని నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ భరత్ గారు. అండ్ అర్జున్ గారు కూడా చాలా సపోర్టివ్గా అండ్ వెరీ మచ్ ప్యాషన్ డ్రివెన్ డైరెక్టర్ అర్జున్ గారు. ఒక ఐటీలో వర్క్ చేస్తూ చాలా రోజుల నుండి మూవీ ఎలా అయినా కొత్తగా చేయాలని ఒక ప్యాషనెట్ డ్రివెన్గా ఒక చీఫ్ టెక్నీషియన్స్ ఇప్పుడు మ్యూజిక్ కానీ ఎడిటింగ్ కానీ డిఓపి కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఒక మూవీకి. కోర్ లెవెల్లో ఐడియాలజీ డైరెక్టర్ అనుకునేది ప్రాక్టికలీ బయటకు పట్టుకెళ్ళాలంటే వీళ్ళ ముగ్గురు చాలా ఇంపార్టెంట్ రోల్. సో ముగ్గురిని ఎంచుకోవడంలో చాలా హ్యాండ్ పిక్డ్గా కావాల్సిన ఒక మూవీకి కావాల్సిన టెక్నీషియన్స్ వీళ్ళైతే చాలా బాగా చేస్తారు అని ఒక నమ్మడం అనేది చాలా ఒక గిఫ్టెడ్ థింగ్. ఒక ఆర్ట్ ఫామ్ని నమ్మడం అనేది చాలా గిఫ్టెడ్, జనరల్గా అందరం అనుకునేదే. సో అలా నన్ను నమ్మి అండ్ విప్లవ్ గారు, మా ఇద్దరు వర్క్ కూడా ఫస్ట్ టైం విప్లవ్ గారు అన్నట్టు వర్క్ చేసాం కలిపి.
సో వెరీ హ్యాపీ. ఇలా ఇలా ఇంత ప్యాషన్ డ్రివెన్గా ఒక్కసారి సాంగ్స్ అయిపోయాక, సాంగ్స్ ముందు జనరల్గా షూట్ చేసేస్తారు, షూట్ చేసేసారు యాక్చువల్లీ. చేసాక సాంగ్స్ విషయంలో వచ్చినప్పుడు డిఫరెంట్ ఐడియాలజీస్తో బాగా మంచిగా కుదిరే, చాలా కాన్ఫిడెంట్గా, నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్న ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారు. సాంగ్స్ కూడా చాలా కొత్త కైండ్ ఆఫ్ కలర్లో ట్రై చేసాం. దీన్ని మళ్ళీ సాంగ్స్ చేశాక మళ్ళీ దాన్ని షూట్ చేయడానికి ఎంత ప్యాషన్ డ్రివెన్ వర్క్ కాకపోతే, ఆల్రెడీ సాంగ్స్ చేసేసాక సరే అది కుదిరిపోయింది, బాగానే ఉంది కదా, మూవీలో బాగానే జెల్ అయింది కదా అని అనుకోకుండా ఇంకా దాన్ని ఇంకేం చేయాలి కొత్తగా అని మొత్తం టీం అందరూ మళ్ళీ వెళ్ళి షూట్ చేసుకొచ్చి చాలా ప్యాషన్గా చేశారు. అండ్ ఇలా ప్యాషన్ డ్రివెన్గా చేసినప్పుడు చాలా సరదాగా ఉంటుంది. ఒక ప్రెషరైజ్డ్ సిచ్యువేషన్ లేకుండా వర్క్ చేయడం అనేది చాలా గిఫ్టెడ్ ఆపర్చునిటీ ఫిలింలో ఏ పార్ట్ డీల్ చేస్తున్న వాళ్ళైనా. సో అండ్ ఈ ఆపర్చునిటీ దొరకడం వెరీ హ్యాపీ ఇలాంటి కైండ్ ఆఫ్ వర్క్ ప్రొఫైల్లో. అఫ్కోర్స్ నాకు ప్రతి మూవీలో అదే క్రియేట్ అవుతుంటుంది, బట్ స్టిల్ ఇప్పుడు ఇంకొంచెం నేను ఇంకొక డిఫరెంట్ జానర్స్లో ట్రై చేసే స్కోప్ దొరికింది. అండ్ ముఖ్యంగా ఇంత ప్యాషన్ డ్రివెన్ ఒక డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అలాంగ్ విత్ అతను కొంత ఇన్వెస్ట్ చేసిన, అండ్ వంశీ గారు చాలా ప్యాషన్ డ్రివెన్గా చాలా రోజుల నుండి వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్గా ఉంటూ ఒక సినిమాతో ఎలా అయినా సార్ట్అవుట్ చేద్దాం, బయటకు వద్దాం అనే ప్రయత్నం చాలా ఇంపార్టెంట్. అలాంటి సీరియస్ గోల్ వల్లే ఇలాంటివన్నీ పాసిబుల్ అవుతాయి. సో చాలా ఇష్టపడి చేశారు వంశీ గారు కూడా, అండ్ దినేష్ గారు అండ్ హీరోయిన్ గారు అందరూ చాలా చాలా బాగుంది ప్రెజెన్స్ కూడా. సో ఎక్సైటెడ్ అండ్ ఇలాంటి చాలా మంచి ప్యాషన్ డ్రివెన్ వాళ్ళందరితో వర్క్ చేయడం. ఆడియన్స్ అందరూ తప్పకుండా చూడండి. చిన్న సినిమా డెఫినెట్లీ వాల్యూ డ్రివెన్ సినిమా, చిన్న పెద్ద అనేది నాకు నిజంగా తెలీదు. ఒకటే తెలిసేది ఏంటంటే మనం ఎంగేజ్ అయ్యామా లేదా ఒక సినిమాని చూసి. సో డెఫినెట్లీ ఇది ఎంగేజ్ అవుతారు అండ్ మంచి ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తుంది. ట్రైలర్ తప్పకుండా అందరూ చూడండి, మిస్ అవ్వద్దు. నచ్చితే 10 మందికి షేర్ చేయండి. అండ్ తర్వాత వచ్చే సాంగ్స్ కూడా డెఫినెట్లీ ఒక మెలోడీ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 100% నచ్చుతుంది. సో ఎప్పుడు ఇష్టపడి చేస్తున్న ప్రతి టెక్నీషియన్స్కి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఆడియన్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. మూవీ కూడా మీ అందరికీ 100% నచ్చుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఆ బీజిఎం ఇంకా హాంట్ చేస్తూ ఉంది, ఈకో అవుతుంది మైండ్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అమేజింగ్ మ్యూజిక్. అండ్ భరత్ గారు జనరల్గా అలా నాకు మాత్రం ఇవ్వద్దు అన్నట్టు ఆయన హెవేగా చూస్తున్నారు, నా వైపు చూడని కూడా చూడట్లేదు. కాదు, సినిమాకి ఇన్ని చేసి ఇంతమందిని ఒక చోట కలిపి మీరు మాట్లాడకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ భరత్ గారి మాటలు ఇప్పుడు విందాం. అందరూ గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మా ఈ ట్రైలర్ ఈవెంట్కి వచ్చినందుకు. ట్రైలర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ విప్లవ్ బ్రో ఫర్ యువర్ వర్క్. మనం చాలా మూవీస్ చేసాం కలిసి, సో అదే కంటిన్యూ అయింది ఇది కూడా. చాలా థ్యాంక్స్, మంచి కట్ ఇచ్చారు. అండ్ చేతన్ బ్రో థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటిలాగే ఇంకా మంచి మ్యూజిక్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. ఆర్ఆర్ అయితే అసలు పీక్స్ ఇంకా. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్క్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద లవ్ యూ షోడ్. అండ్ భరత్ గారు విజువల్స్ ఆల్రెడీ మీరు చూశారు, ఆయనకే నమ్మకం లేదు ఇంకా, కానీ బాగానే చేశారు. కిట్టయ్య గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటివరకు ప్రతి సినిమాలో మాతోనే ఉంటున్నారు మీరు సపోర్ట్ చేస్తూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాణి గారు. మోహిత్ బాబు గారు ఎందుకో ఈరోజు కొంచెం షూర్ అవుతున్నాడు. హరి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. అండ్ అర్జున్ కోలా ఈరోజు కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఐ హోప్ ఈజ్ హ్యాపీయే కదా. అండ్ చాలా బాగా చేశాడు. అనుకున్న కథ ఫస్ట్ కథ చెప్పింది నాకే. అనుకున్న కథ యాజ్ ఇట్ ఈజ్ చాలా బాగా చేశాడు, చాలా బాగా తీశాడు. అండ్ దానికి సపోర్ట్ చేస్తూ వంశీ గారు, థ్యాంక్ యూ వంశీ గారు. కొంచెం ఎక్కువ అవుతున్నా బడ్జెట్ ఏమనకుండా సినిమాని కంప్లీట్ చేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ వంశీ గారు. అండ్ శ్వేత గారు మీకు కూడా. అండ్ దినేష్ బ్రో థ్యాంక్ యూ సో మచ్. ప్రాజెక్ట్ విని కథ విని వెంటనే డేట్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఓకే థ్యాంక్ యూ. దర్శిక యూ హ్యావ్ డన్ అ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ థియేటర్లో సినిమా చూడండి, తప్పకుండా అందరికీ బాగా నచ్చుతుంది. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు దాష్విక మాటలు వినేద్దాము. రిక్వెస్టింగ్ అవర్ బ్యూటిఫుల్ దాష్విక టు ప్లీజ్ స్పీక్. హాయ్ అండి, నా పేరు దష్విక.
అండ్ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ నా టీమ్ మెంబర్స్ అందరికీ కూడా అండ్ థ్యాంక్ యూ. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అర్జున్ గారికి అండ్ ప్రొడ్యూసర్ వంశీ గారికి అండ్ భరత్ గారికి అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ నా కో యాక్టర్ దినేష్ తేజ్ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇట్ వాజ్ సో గుడ్. ఐ హోప్ మీ అందరికీ ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నా. అండ్ డెఫినెట్లీ మూవీ కూడా నచ్చుతుంది. ప్లీజ్ గో అండ్ వాచ్ ఆన్ థియేటర్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దశ్విక. అండ్ నౌ వంశీ సీమకుర్తి గారు, ఎస్ మా ప్రొడ్యూసర్, టు ప్లీజ్ స్పీక్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. మీడియా వారికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఎలా ఉంది ట్రైలర్, అందరూ చూసారా కదా? థ్యాంక్ యూ. సినిమా కూడా చాలా బాగుంటుంది. అందరూ థియేటర్కి వెళ్ళి గ్యారంటీగా చూడండి. ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళు అందరూ కూడా చాలా కోఆర్డినేషన్ అన్నీ చేసుకొని మంచిగా చేశారు. అందరూ అనుకున్నట్టు తీశాడు అర్జున్ కూడా. నెక్స్ట్ విప్లవ్ గారు బాగా కోఆపరేషన్ చేసి ఎన్నిసార్లు విసిగిచ్చినా ఇబ్బంది లేకుండా మళ్ళీ కట్స్ తీసుకొచ్చి బాగా చేశారు మాకు. థ్యాంక్ యూ అండి విప్లవ్ గారు. నెక్స్ట్ చేతన్ గారికి వచ్చి ఆయన కూడా చాలా విసిగిచ్చాం. ఆయన్ని కూడా మాకు ఇది నచ్చలేదంటే మళ్ళీ అమ్మటే ఇంకోటి చేసిచ్చి బాగా కోఆపరేట్ చేశారు. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ డిఓపి భరత్ గారు కూడా థ్యాంక్ యూ అండి. మీరు కూడా నాకు ఫస్ట్ టైం అండి ఇది స్టేజ్ ఎక్స్పీరియన్స్, ఇదంతా మాట్లాడడం. ఎవరేమీ అనుకోకండి. నెక్స్ట్ భరత్ గారు ఫస్ట్ నుంచి మాకు బేస్ అంతా ఆయనే, భరత్ గారే. అతను అందరినీ తీసుకొచ్చి మాట్లాడించి అంతా ఫస్ట్ నుంచి చేయించిందంతా భరత్ గారే అనమాట. అర్జున్ కలిసిన తర్వాత నేను అర్జున్ కలిసి భరత్ గారి దగ్గరికి వెళ్ళాం. భరత్ గారే మొత్తం ఇలా చేస్తే బాగుంటుంది బడ్జెట్ అదంతా ఆయనే చేశారనమాట. ఇంకేం మాట్లాడు. దాశ్విక. ఈ సినిమాలో మెయిన్ లీడ్ దినేష్ గారు, దశ్విక గారు ఇద్దరు బాగా చేశారండి. ఇద్దరు కూడా చాలా మేము వాళ్ళిద్దరిని బాగా కష్టపెట్టాము. ఎంత కష్టపెట్టినా ఇబ్బంది పడకుండా బాగా కోఆపరేట్ చేసి బాగా చేసి పెట్టారు. బాగా వచ్చింది సినిమా కూడా. ఓకే, నెక్స్ట్ కిట్టయ్య గారికి థ్యాంక్ యూ అండి. హరి సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ వెల్కమింగ్. సీనన్నకి బాగా థ్యాంక్ యూ. నెక్స్ట్ హౌస్ఫుల్ మీడియా కూడా చాలా థ్యాంక్ యూ. సతీష్ గారికి. సో అందరూ సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి, బాగా నచ్చుతుంది అందరికీ. బాగా కష్టపడి చేసాం అందరం. సినిమాకి వెళ్ళి బాగా చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డన్ సార్. మీకు ఎప్పుడు ఏ పేరు గుర్తొచ్చినా చెప్పండి, నేను మైక్ ఇస్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరినీ కష్టపెట్టామనుకుంటున్నారు, కానీ అందరూ ఇష్టంగా చేశారని వాళ్ళ మాటలతో తెలుస్తుంది. సో ఎస్, మరిక మా అర్జున్ గారికి మైక్ ఇచ్చే ముందు శ్వేత గారు కూడా ఒక 2 మాటలు మాట్లాడితే ప్లీజ్. నమస్తే అందరికీ. ఓకే, నమస్కారం అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్. అండ్ మీడియా అందరికి కూడా థ్యాంక్ యూ. తత్వం మూవీ మీరందరూ చూసి మమ్మల్ని అభిమానిస్తారని కోరుకుంటూ, wishing to see sorry, this is the first time I'm in the stage on the stage actually. So just hoping to see you all watch and bless us. Thank you. ప్రొడ్యూసర్ గారు మీ డైరెక్టర్ గారు ఎలా చేశారు? పెట్టిన డబ్బులు న్యాయం చేశారా? చెప్పండి ఆయన గురించి. ఆయన చాలా కష్టపడ్డారు. అసలు మామూలు కాదు, అసలు చాలా కష్టపడ్డారు. అసలు మూవీ స్క్రిప్ట్ రైటింగ్ దగ్గర నుంచి ఇంకా డైరెక్షన్ అన్నీ ఇంకా ఇంచుమించు ఆల్ జోనర్స్లో అన్నీ కష్టపడ్డారు. సో ఇన్ఫ్యాక్ట్ టీం అందరు బాగా కష్టపడ్డారు. అందరు కష్టపడి ఇది మూవీ ఇంకా ఇంతలా వచ్చిందంటే మళ్ళీ అందరి గురించి చెప్పకపోతే బాగోదని.
అలా కాదండి, అందరూ బాగా చేశారు నిజంగా. సూపర్ సూపర్. Okay. థ్యాంక్ యూ అండి. Thank you ఇంకెప్పుడు అండి, ఇబ్బంది thank you. పెట్టాను నేను. థ్యాంక్ యూ సో మచ్. అర్జున్ గారు నన్ను తిట్టుకోకండి, ఇబ్బంది పెడుతున్నాను అనుకుని. ఎస్, మరి ఒక్కసారి మన గ్యాంగ్ అందరం గట్టిగా చప్పట్లు కొట్టేస్తే అర్జున్ గారి మాటలు వినేద్దాము. మా డైరెక్టర్ అర్జున్ కోలా గారు. థ్యాంక్ యూ అందరు ఇక్కడ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అందరూ ఈవెంట్కి వచ్చినందుకు, ముఖ్యంగా మీడియా, డిజిటల్ పార్ట్నర్స్ అండ్ మీడియా, ప్రెస్ అండ్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ అండి ఈవెంట్కి వచ్చినందుకు. ఈ తత్వం మూవీ టైటిల్ కానీ ఈ మూవీ కాన్సెప్ట్ కానీ అనుకోవడానికి ముందు ఏంటంటే స్టోరీ అంతా ఎక్కడో వెతికి రాసింది కాదు, స్టోరీ అంతా మన చుట్టూ తిరుగుతున్న స్టోరీయే. సో నేను ఆ స్టోరీ మా ఊర్లో సినిమాలు చూసి, ఆ ఈవెంట్స్ చూసి, అవన్నీ చూసి నేను ఓకే మనం ఒక కాన్సెప్ట్ అనుకొని సినిమా చేద్దాం అనుకొని వచ్చినప్పుడు నేను ఫస్ట్గా భరత్ గారి దగ్గరికి వెళ్ళాను. సో భరత్ గారు స్టోరీ విన్న తర్వాత బాగుంది, చాలా రూటెడ్గా ఉంది. అండ్ ఇది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, ఇది కాన్సెప్ట్, ఇది జానర్. అండ్ నేను తర్వాత స్టోరీ దినేష్ తేజ్ గారికి చెప్పాను స్టోరీ, ఆయన కూడా వెంటనే నచ్చింది సినిమా, కాన్సెప్ట్ నచ్చింది. తర్వాత ఒక 2 సిట్టింగ్స్ మేము కూర్చొని తర్వాత స్టోరీ డిస్కషన్స్ చేసిన తర్వాత అంతా బాగుందన్నారు. బాగుందన్న తర్వాత సో వెంటనే ఇంకా విప్లవ్ గారితో, చేతన్ భరద్వాజ్ గారితో కూడా మాట్లాడి అన్ని టెక్నీషియన్స్ అంతా మనకి కరెక్ట్గా అనుకున్న తర్వాత అప్పుడు ఇక షూటింగ్ స్టార్ట్ చేసాం. సో ఈ మొత్తం డిఓపి భరత్ గారు, తర్వాత మాకు రాణి గారు కానీ, తర్వాత కిట్టయ్య గారు, సో దర్శిక గారు, వీళ్ళందరినీ కూడా భరత్ గారు మీ అంత కాస్టింగ్ అంతా మాట్లాడి చేసాము. సో స్టోరీ చాలా బాగుంటుంది, స్టోరీ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. చేతన్ గారు అన్నట్టు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ లాగా ఉంటుంది స్టోరీ. సో మీరు ట్రైలర్ చూశారు, ట్రైలర్ అంతా ఎంగేజింగ్గా ఉందో సినిమా కూడా అంతే ఎంగేజింగ్గా ఉంటుంది. సో తప్పకుండా వచ్చి మీరు సినిమా చూసి నేను ఖచ్చితంగా చెప్తున్నాను, సినిమా అయితే చాలా బాగా వచ్చింది. మీరు థియేటర్కి వచ్చి చూసిన తర్వాత సినిమా అయిపోయిందా అన్నట్టుగా వెళ్ళిపోతారు. సో చాలా బాగుంటుంది. అండ్ సస్పెన్స్ ఎలిమెంట్ కూడా చాలా బాగుంటుంది. సో ఆ సస్పెన్స్ ఎలిమెంట్ ఏంటి అది అసలు ఏం జరిగింది ఆ ఊర్లో అనే కాన్సెప్ట్ మొత్తం తప్పకుండా వచ్చి థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సూపర్ అండి, హార్టీ కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ. సచ్ ఎ ప్రామిసింగ్ కంటెంట్ మా ముందుకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, హియర్ వి గో, దినేష్ తేజ్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. లవ్ యూ. నా లైఫ్లో ట్రైలర్ లాంచ్ కానీ రిలీజ్ ఇవ్వడానికి టెన్షన్ పడలేదు. థ్రిల్లర్ సినిమా చేశాను కానీ స్టేజ్ మీద వీళ్ళు మాట్లాడిన వాళ్ళు నేను థ్రిల్ ఫీల్ అవుతున్నా, టెన్షన్ ఫీల్ అవుతున్నా. కాబట్టి నన్ను ఒక్కసారి రిలీవ్ చేయడానికి ప్లీజ్ అందరూ ఒక్కసారి హానెస్ట్గా ట్రైలర్ ఎలా ఉందో చెప్పండి ప్లీజ్. ఎనర్జీ సరిపోవట్లే ఇంకొకసారి. థ్యాంక్ యూ, లవ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, మీడియా ప్రతినిధులకి అందరికీ, డిజిటల్ ప్లాట్ఫామ్ అందరికీ స్వాగతం అండి. థ్యాంక్ యూ మీ టైం తీసుకొని మా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్. అండ్ హరి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. ఓకే, వేర్ డు ఐ స్టార్ట్? అందరు టెక్నీషియన్స్ గురించి మాట్లాడేశారు. బట్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్, చాలా రోజుల నుంచి కొంతమంది టెక్నీషియన్స్ వర్క్ చేయాలనుకున్నాను. బట్ ఈ సినిమాతో అది జరిగింది. విప్లవ్ గారు అండ్ మా జర్నీ ఆల్మోస్ట్ ఒక 5-6 years నుంచి నడుస్తుండే, చేద్దాం అనుకుని బట్ కుదరలేదు. బట్ ఈ మూవీతో అయ్యింది. అండ్ చేతన్ భరద్వాజ్ గారు, మీ మ్యూజిక్కి నేను ముందే ఫ్యాన్ ఉంటుండే. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ యూ, దిస్ హ్యాపెండ్ విత్ దిస్. అండ్ ఈ మూవీలో ఇంకొక బ్యూటీ థింగ్ ఏంటంటే చాలా అందరూ ఫస్ట్ టైం చేసిన వాళ్ళు ఏదో ఉన్నారండి. మా డైరెక్టర్ కానీ, అర్జున్ గారు కానీ, భరత్ గారు కానీ, దర్శిక, గార్జియస్ దర్శిక. భరత్ గారు ఎప్పటి నుంచో ఉన్నారులేండి, ఈయన గారు, వంశీ గారు. అండ్ వెల్కమ్ టు ది ఇండస్ట్రీ అండి. ఓకే,
టీం అందరికీ థ్యాంక్ యూ. మేము చాలా కష్టపడ్డాం. సినిమా కూడా అంతే, మేము పడ్డ కష్టం సినిమా మాట్లాడుతుంది డెఫినెట్గా. అండ్ ఓకే, ఒకటి మాత్రం కాన్ఫిడెంట్గా చెప్తానండి, మంజుష గారు ఇందాక మీరు అన్నారు కదా కొంచెం గ్యాప్ వచ్చిందని చెప్పి, ఇక మీద రాదండి. అండ్ ఇక మీద రాదు. అండ్ ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే ఏవో ప్రాజెక్ట్స్ లైన్ అయిపోయినాయని కాదు, తత్వం మీద ఉన్న కాన్ఫిడెన్స్తో చెప్తున్నా. అండ్ ఇఫ్ ఎనీబడి ఆస్క్స్ మీ వాట్ ఈస్ తత్వం టు యూ అండ్ వై డిడ్ యూ యాక్సెప్ట్ తత్వం అని చెప్పంటే, తత్వం ఇస్ జస్ట్ ద బిగినింగ్, దిస్ ఇస్ లాట్ మోర్ కమింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ వచ్చి సపోర్ట్ చేయడానికి. అండ్ ఐ హ్యావ్ ఓన్లీ వన్ సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ స్మాల్ రిక్వెస్ట్, మీ ట్రైలర్ నచ్చిందని చెప్పి మీ మాటల నుంచే నేను విన్నాను కాబట్టి ప్లీజ్ డూ. నాకు ప్రతిసారి నేను జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఒకే ఒక సపోర్ట్ ఏంటంటే దట్స్ ఆడియన్స్ వర్డిక్ట్ అండి. నేను ఏం చేసినా కూడా దేర్ లైక్ సమ్టైమ్స్ మూవీ ఫెయిల్ అయినా కూడా దే వాజ్ లైక్ యూ నెవర్ ఫెయిల్డ్ యాజ్ అన్ యాక్టర్ అని చెప్పి సపోర్ట్ చేస్తూ, నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ర్యాండమ్ టెక్స్ వాట్ ఎవర్ ఐమ్ గెటింగ్ ఇట్. సో మీ అందరి సపోర్ట్ వల్ల ఐ జస్ట్ కీప్ పుషింగ్ మై సెల్ఫ్ ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి, మంచి సినిమాలు చేయాలి, మంచి సినిమాలు ముందుకు రావాలి. మేబీ ఫిల్మ్ మేకర్స్ అప్పుడప్పుడు మోసం చేయొచ్చు కానీ ఆడియన్స్ ఎప్పుడు కూడా ఇవ్వరండి. కంటెంట్ ఉన్న సినిమాని తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెడతారు. నాకు తెలిసే తత్వంతో జరుగుతుందని చెప్పి చాలా గట్టిగా నమ్మి సినిమా చేస్తున్నాను. దిస్ జస్ట్ ద బిగినింగ్, ఐమ్ రిపీటింగ్ ఇట్ అగైన్. ప్లీజ్ డూ ఫార్వర్డ్ ద ట్రైలర్ అండ్ మీ అందరి లవ్తో స్పెక్ట్ చేయండి. మేక్ ఎవ్రీబడి వాచ్ ద ట్రైలర్ అండ్ వీఆర్ కమింగ్ వెరీ సూన్. థియేటర్లో వస్తాం, రచ్చలు చెప్తున్నాం. థ్యాంక్ యూ. సూపర్ దినేష్ తేజ్ గారు, విష్ యూ బ్లాక్ బాస్టర్ విత్ తత్వం. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరి తత్వం ఈరోజే ఒక బ్యాంగర్ ట్రైలర్తో మా ముందుకు వచ్చారు. సార్ ఏదో యాడ్ చేద్దాం అనుకుంటున్నారు, ప్లీజ్. ఒకసారి ఏమనుకోవద్దు, మా డైరెక్టర్స్ తరపు నుంచి మీడియా మిత్రుల ముఖంగా ప్రేక్షకులకి ఒక విన్నపం. యాక్చువల్గా ఏంటంటే ఓటీటీలో రకరకాల లాంగ్వేజెస్, తెలుగులో డబ్ అయ్యి రకరకాల మూవీస్ వస్తూ ఉంటాయి. ఆ మూవీస్ చూడడం, తెలుగులో ఇలాంటి సినిమాలు ఎందుకు రావు అని ఒక క్వశ్చన్ వేయడం. తెలుగులో వస్తున్నాయండి కానీ చూడట్లేదు మీరే. ఓటీటీలోకి వచ్చిన తర్వాత అరే ఈ సినిమా థియేటర్లో చూస్తే బాగానే ఉండేదే అని, దయచేసి ఈ సినిమాకి ఓటీటీ వరకు ఆగొద్దు, థియేటర్లో చూడండి. ఇలాంటి చాలా మంచి సినిమాలు తీయడానికి మేము రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశారో థియేటర్లో ట్రైలర్కి, సేమ్ ఎక్స్పీరియన్స్ చేతన్ భరద్వాజ్ గారు కానీ, విప్లవ్ గారు కానీ, కట్స్ కానీ, ఆ విజువల్స్, భరత్ గారు కానీ విజువల్స్ కానీ ఖచ్చితంగా ఉంటాయి. మీకు థియేటర్లో వచ్చితేనే మీకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీ టీవీలో చూసినా కానీ ఓకే అనిపిస్తుందేమో కానీ థియేటర్లో ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం ఖచ్చితంగా మీకు మళ్ళీ దొరకదు. సో ఖచ్చితంగా థియేటర్లో ఉన్నప్పుడే చూడండి సినిమాని. అబ్సల్యూట్లీ అండి. ఈరోజు ఈ స్క్రీన్ పైన ఈ సౌండ్ సిస్టమ్తో విన్న వాళ్ళందరూ దాన్ని ఖచ్చితంగా ఒప్పుకుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిమ్మల్ని అలాగే దినేష్ తేజ్ గారు, మీరు మొహమాట పడినా సరే, షివరింగ్ అయినా సరే మోనిత్ బాబు మాట్లాడాలని ఫ్యాన్స్. మీది ఒక ఫేమస్ డైలాగ్ ఉందో చెప్తారా? సో ఒకసారి కొంచెం భయం వేస్తుంది. సో డెబ్యూ డైరెక్టర్ అర్జున్ గారు చాలా కష్టపడి తీశారు మూవీ. సో ఆయన్ని బాగా సపోర్ట్ చేసి థియేటర్స్లో మూవీ చూడండి. థ్యాంక్ యూ. ఓకే, సో దినేష్ తేజ్ గారు, దశ్విక అండ్ అఫ్ కోర్స్ అర్జున్ గారు, వంశీ గారు వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చేతన్ భరద్వాజ్ గారు, విప్లవ్ గారు ఫర్ ద Q&A సెషన్ విత్ మీడియా. సో మిమ్మల్ని అందరినీ కూడా వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, భరత్ గారు కూడా వేదిక పైన ఉండొచ్చు. సో కెన్ వీ హ్యావ్ ద చైర్స్ క్విక్లీ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, సో ఓకే, సో తత్వం ట్రైలర్ డెఫినెట్గా ఇక్కడ చూస్తున్న రెస్పాన్స్ని బట్టి అర్థమవుతోంది అందరికీ ఎంత అద్భుతంగా నచ్చింది అని చెప్పేసి. సో మరి ఈ చిత్రానికి సంబంధించి మన మీడియా ఫ్రెండ్స్ నుంచి క్వశ్చన్స్ తీసుకుందాం ఇప్పుడు. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ బీ సీటెడ్.
ఓకే. చేతన్ గారు క్యూఎండే జాయిన్ అవ్వలేకపోతున్నారు. బట్ స్టిల్ థ్యాంక్ యూ సో మచ్ చేతన్ భరద్వాజ్ గారు ఫర్ మేకింగ్ టు ద ట్రైలర్ లాంచ్ ఈవెంట్. థ్యాంక్ యూ. అండ్ యెస్ అందరినీ కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ అక్కడ ఒక మైక్ ఉందా? అక్కడ 2 ఉన్నాయా? ఓకే. దినేష్ గారు. డైరెక్టర్ గారు భరత్ గారు ఈ చైర్ మీకోసం. ఓకే లెట్స్ బిగిన్. డైరెక్టర్ గారు సార్ చెప్పండి. డైరెక్టర్ గారు అది ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉందండి. అంటే ప్రాపర్ కమర్షియల్ వాల్యూస్ లైక్ సస్పెన్స్ థ్రిల్లర్ అన్నీ పర్ఫెక్ట్గా కట్ చేసినట్టు కనిపిస్తుంది. బట్ టైటిల్ వచ్చి ఏదో ఒక ఫిలాసఫికల్ టచ్ ఇవ్వాలన్నట్టు ట్రై చేసినట్టు. అలా తత్వం అంటే అది ఏదో ఫిలాసఫీ కాదండి. తత్వం అంటే అంటే బేసికల్గా మనల్ని మనం తెలుసుకోవడమే, నోయింగ్ వన్నెస్ అనేదే తత్వము. అదే కదండి బిగ్ ఫిలాసఫీ, మనల్ని మనం తెలుసుకోవడం అంటే బేసికల్గా క్యారెక్టర్ అలాంటిది. బేసికల్గా హీరో జర్నీ బేసికల్గా దీంట్లో ఏంటంటే స్టోరీ చెప్తూనే క్యారెక్టరైజేషన్ అనేది ఏంటి అనేది దాందే తత్వం టైటిల్. అంటే టైటిల్ ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అని అనుకున్నారా? అంటే అంటే మీ సినిమాకి టైటిల్కి ఏదో కొంచెం చిన్న మిస్ మ్యాచ్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇఫ్ ఐ కెన్ ఆన్సర్, సారీ సో అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మీకు మూవీ స్టార్ట్ అయినప్పుడు దెర్ విల్ బి ఏ స్మాల్ ఎలిమెంట్ అబౌట్ ఎ గోట్ విచ్ విల్ బీ లింక్డ్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం. సో ఆ ఇన్నర్ ఫిలాసఫీ ఆఫ్ ఎ గోట్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్ మూవీలో జరిగే ఒక క్యారెక్టర్కు ఉన్న సిచ్యువేషన్ ఇవి రెండు కోరిలేట్ చేస్తారు ఇన్ ద ఫిలిం. సో బికాస్ ఆఫ్ దిస్ ఇట్ ఈస్ టైటిల్డ్ తత్వం. లైక్ దెర్ ఈస్ ఎ డీప్ కనెక్షన్ between the characters that is happening in the film, like in the events. Nice and all the best. Looking forward. Thank you. డైరెక్టర్ గారు ఈ సినిమాలో క్యారెక్టర్ తత్వాలు ఎలా ఉంటాయి? నమ్మకం అనేది ఒకటి ఉంటుంది, మూఢనమ్మకం అనేది ఒకటి ఉంటుంది. సో ఆ వ్యత్యాసం ఏంటి అనేది తెలుసుకోవడంలో ఏంటి తెలుసుకునేది ఒకటి, తెలియకపోవడం ఒకటి. తెలియకపోకుండా నడిచే వాళ్ళది క్యారెక్టర్స్ అవి, తెలిసి నడుకునే క్యారెక్టర్ హీరో. సో అది ఏం జరిగింది ఆ క్యారెక్టర్స్లో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి, ఆ నిజం ఏంటి, ఆ నమ్మకాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అనే కాన్సెప్టే ఇది. అంటే ఈ సినిమాలో తత్వంలో నమ్మకం గురించి చెప్తున్నారా, మూఢనమ్మకాల గురించి చెప్తున్నారా? నమ్మకం గురించే చెప్తున్నాను, మూఢనమ్మకాల గురించి చెప్పట్లే. ఎందుకంటే దేన్ని మూఢనమ్మకాలు అనట్లే. మన నమ్మకం అనేది ఏంటంటే నమ్మి చేసింది కరెక్ట్ అయితే అది మంచిది, అదే తప్పు అయితే మూఢనమ్మకం అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఆ ఫైనెస్ట్ గ్యాప్ ఏంటి, ఆ మూఢనమ్మకం మారడానికి జరిగే అది మనకు తెలియకుండా జరిగిపోతుంది. ఆ జర్నీ ఏంటి అనేది స్టోరీలో మొత్తం ఉంది. మీ హీరో నమ్మకం గురించి ఏదో చెప్తా అంటున్నా? లేదండి, సింపుల్గా ఏంటంటే ఒకరి నమ్మకం ఎంతవరకు వెళ్తుంది, దాటిన తర్వాత కొంతమంది నా నమ్మకం కొంతమందికి మూఢనమ్మకంలాగా అనిపిస్తుంది, వాళ్ళ నమ్మకం నాకు మూఢనమ్మకంలాగా అనిపిస్తుంది. కానీ మనలో మనకు తెలుసుకోవడమే ఉంటుంది కదండి, ఆ అంతర్యుద్ధం అనేది మనకి ఎప్పటికొక సంఘర్షణ ఉంటుంది కదా, దాని నుంచి ఎలా బయటకు వచ్చారు, ఆ తత్వం ఏంటి, వాళ్ళ తత్వం ఎలా తీసుకున్నారు అనేది ఇదండి. జస్ట్ అంటే మీరు చాలా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా ఈ సినిమాలో చేశారు. అంటే ఇట్లాంటి కథలు కొన్ని రియల్గా మూఢనమ్మకాలతో కొన్ని విలేజెస్లో ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అట్లాంటిది ఏదైనా బేస్గా తీసుకుని చేశారా? అలాంటి బేస్ ఏం లేదండి, అలాంటి బేస్ ఏం లేదు. జస్ట్ ఒక థీమ్ తీసుకొని ఆయన కథ నరేట్ చేస్తున్నప్పుడు ఒక కథ తీసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఒక వెబ్లోకి ఎలా ఫామ్ అయింది, ఇలా ఇన్వెస్టిగేట్ అంటే ఒక ఊరు మొత్తం ఒకటి నమ్ముతుంది, అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్లో ఒక తప్పు జరిగిందని తెలిసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఏం తెలుసుకున్నాడు, అండ్ తను వెతుక్కుంటే తన నుంచి ఏం తెలుసుకున్నాడు, అది హీరో జర్నీ అండి, జర్నీ ఆఫ్ కళ్యాణ్. హీరోయిన్ ట్రైలర్ చూసాం, బాగుంది. థ్యాంక్ యూ అండి. ఇదంతా మీ కీలకంగా మీ మీదే, మీ గోల్డ్ రింగ్ మీద నడిచినట్టు అనిపించింది. కైండ్ ఆఫ్ అంటే ఆ నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ పాజిటివ్ క్యారెక్టర్ అని డౌట్ కూడా వచ్చింది. ఓకే, అదేంటి క్లారిఫికేషన్ చేయండి మీ క్యారెక్టర్ వరకు.
అలా రివీల్ చేస్తే ఎలా అండి? కొంచెం హోల్డ్ చేయాలి కదా థియేటర్ వరకు. మీరు అలా కొత్త అమ్మాయి అని చెప్పి తెప్పించేస్తే ఎలా? మూవీలో చూస్తే తెలుస్తుంది. బట్ ఇప్పుడు నేను చెప్పచ్చో లేదో తెలీదు. అర్జున్ గారు చెప్పచ్చా? సో థ్యాంక్ యూ అండి. దినేష్ గారు హాయ్ అండి. హాయ్ అండి. సో ముందు మంజుష గారు చెప్పినట్టు డిఫరెంట్ స్టోరీస్తో వస్తూ ఉన్నారు. మీతోటి వచ్చిన వాళ్ళు కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది ఇలా ఉన్నారు. అయితే ఈ కథను ఎంచుకోవడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? మధ్యలో కొంచెం గ్యాప్ కూడా వచ్చింది. వాట్ ఈస్ దట్ రీజన్ అంటే ఏం చెప్తారు? రీజన్ ఏం లేదండి. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఆల్వేస్ వెయిటెడ్ ఫర్ ద రైట్ స్క్రిప్ట్. ఆ మూమెంట్లో కొన్ని అనుకున్నాం, అవి జరగలేదు అండ్ మంచి కథలు రాలేదు. బట్ ఈ కథ నాకు వినగానే చాలా మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ ఒక్క నరేషన్లో నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది. దిస్ విల్ డెఫినెట్లీ వర్క్ అని చెప్పి. సో ఐ థాట్ లైక్ ఆ నమ్మకంతో ఇది ఉంది. ఇంకా మరి ఇంకోసారి చెప్తున్నాను, ఇంకా మీద రాదని. ఆ నమ్మకం అయితే ట్రైలర్లో కనిపించింది మాకు. Thank you అండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. విప్లవ్ గారు సార్, మీ ఎడిటింగ్కి ఒక ఫ్యాన్ బేస్ కూడా ఉంది ఇక్కడ తెలియకుండానే. అయితే ఎవరికైనా సరే ఫస్ట్ సినిమా నాకు తెలిసి ఎడిటర్కే ఫస్ట్ తెలిసిపోతూ ఉంటుంది వాట్ ఈజ్ వాట్, ఏది ఉంచాలి, ఏది తీసేయాలి. మీకు ఈ సినిమాలో ఏమైనా కష్టంగా ఏది బాగుంది బట్ స్టిల్ ఇలా ఏమన్నా దాన్ని తీయాల్సి వచ్చింది, అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా కనిపించినాయి? తీయాల్సి వచ్చింది అనేది లేదు. లైక్ ఫస్ట్ షెడ్యూల్ షూట్ చేసుకొని వచ్చిన తర్వాత దే వాజ్ సమ్ పార్ట్స్ మిస్సింగ్. ఓకే. అంటే నరేటివ్ పరంగా ఇంకా కొంచెం ఉంటే బెటర్ అనిపించింది. సో వీ యాడెడ్ రాదర్ దాన్ రిమూవింగ్ ద థింగ్స్. నైస్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. దినేష్ ఇదే మాట ఫస్ట్ షెడ్యూల్లో చెప్తే ఈయన వినలేదండి. మళ్ళీ సెకండ్ షెడ్యూల్కి వెళ్ళేటప్పుడు ఆయన చెప్పి మరీ పంపించి తీయించారు. దినేష్ హాయ్ అండి. సో మీరు అంటే బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ వర్క్ చేస్తూనే ఉన్నారు సిన్స్ దెన్, బట్ ఆ రిలీజ్ల మధ్యలో మాత్రం డిలే అవుతూ ఉన్నాయి. సో హౌ టఫ్ ఇట్ ఈస్ టు సర్వైవ్ ఇన్ బిట్వీన్ దిస్? టఫ్ అనేది అనిపించలేదండి. బట్ ఒక స్టాండ్ తీసుకొని నిలబడడం కొంచెం కష్టమే అండి. అంటే మంచి కథలు తీయాలి, లేకపోతే నాట్ ఎవరీ మనకు ఒక జోన్లో ఉంటాం, మనకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. ఐ ఆల్వేస్ వెయిటెడ్ ఫర్ ద రైట్ స్క్రిప్ట్ అండి. ఈ గ్యాప్లో స్ట్రగుల్ అనేది అనుకంటే కూడా మంచి కథలు రావట్లేదు ఏంటని ఒక చిన్న స్ట్రగుల్ అయితే బాధ ఉంటుందండి. రెస్ట్ ఆఫ్ దట్ ఇట్స్ ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బట్ మూవీస్ గెటింగ్ డిలేడ్ అనేది అంటే అది మీ చేతిలో ఉండదు మోస్ట్లీ. అసలు కదండి అసలు. సో అంటే పుష్ చేయడానికి మీకు అసలు స్కోప్ ఉండట్లేదా? పుష్ చేయడానికంటే అన్ని ఫ్యాక్టర్స్ తెలుస్తూ ఉంటాయి కదండి. మనం అన్నీ తెలిసిన తర్వాత బ్లైండ్గా నేనైతే పుష్ చేయలేను. సో ఏది పాసిబుల్ అవుతుంది, ఏది పాసిబుల్ అవ్వదు అన్న ఒక చూసిన తర్వాతే, ఇన్ఫ్యాక్ట్ నేను వాళ్ళని చేయాలి, మీరు త్వరగా చేయండి, త్వరగా రిలీజ్ చేయండి అన్నప్పుడు ఇట్ మైట్ అఫెక్ట్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్. వాళ్ళు అనుకున్న తీయలేకపోవచ్చు. సో ఐ వాజ్ నెవర్ బిహైండ్ దట్. ఇదండి మనం ఎప్పుడు వచ్చినా కూడా ఒక మంచి సినిమాతో జనాల ముందుకు వస్తే చాలన్న ఒక హోప్ అంతే. విప్లవ్, సో ఎర్లియర్ ఎడిటర్స్ యూస్ టు గెట్ హార్డ్లీ ఎనీ రికగ్నిషన్ విత్ ద ఫిల్మ్స్ క్రెడిట్, సక్సెస్ క్రెడిట్ అనేది. బట్ ఇప్పుడు ఫిల్మ్స్ కొంచెం అటు ఇటు అవుతుంటే ఫస్ట్ ద పీపుల్ గెటింగ్ బ్యాచ్డ్ ఆర్ ఎడిటర్స్ నా. సో వీ హ్యావ్ బీన్ సీయింగ్ ఫర్ ద పాస్ట్ ఒక 4-5 ఫిల్మ్స్కి చూసాం. సో ఫస్ట్ అంటే అసలు ఒక ఎడిటర్ని తీసుకొచ్చి అసలు స్పెసిఫిక్గా అతని పేరు హైలైట్ చేసి అంత తిట్టాల్సిన అవసరం ఏముందనే కైండ్ ఆఫ్ ఈ మధ్య చూస్తున్నాం కదా. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎన్ ఎడిటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్ సక్సెస్ ఆర్ ద రిజల్ట్? ఫిలిం ఈజ్ లైక్ అందరూ కలిసి పనిచేస్తేనే సినిమా అండి. ఒక్క ఎడిటర్ కారణం అవ్వడు, ఒక డైరెక్టర్ కారణం అవ్వడు, ఒక యాక్టర్ కారణం అవ్వడు. ఇట్ ఈస్ ఎ వెరీ అందరూ కలిసికట్టుగా చేసేది. లైక్ ఇట్స్ అ క్రాఫ్ట్ లైక్ వేర్ మెనీ మైండ్స్ మీట్, వేర్ యూ సాటిస్ఫై మెనీ ఈగోస్ అండ్ లైక్ యూ బ్రింగ్ ద ప్రోడక్ట్ అవుట్. సో ఇట్ ఈస్ నాట్ ఫేర్ టు బ్లేమ్ సమ్ వన్ ఫర్ ద లాస్ ఆఫ్ సంథింగ్ ఆర్ హైలైట్ చేయడం కూడా సక్సెస్కు. ఇట్స్ నాట్ ద సేమ్ థింగ్. లైక్ అన్నిటికీ అందరి ఎఫర్ట్ ఉంటుందండి డెఫినెట్లీ. దినేష్ గారు హాయ్ అండి. ఏదో మాకు తెలుసు కానీ మీ పేరు చాలా సినిమాలు బాగుంది సినిమా అన్నప్పుడు అక్కడ ఎక్కడొకక్కడ మీరు చేసినప్పుడు మీ క్రెడిట్ ఖచ్చితంగా ఆయన బాగా చేశాడంటారు. కానీ ఇంతవరకు మీ పేరు కూడా రిజిస్టర్ అవ్వలేదు. ఐఎమ్ సారీ. నిజంగానే పాపం మీరు ఎంత కష్టపడతారు, ఎంత బాగా చేస్తారు, ఎంత ప్రాణం పెడతారు. ఆ అబ్బాయి అంటే మళ్ళీ మిమ్మల్ని చూపించాలి నేను ఎవరికైనా ఈ అబ్బాయిని తీసుకుందాం పలానా దానికంటే కూడా అలా పరిస్థితి ఉంది. ఎప్పుడు నీది ఇది నా సినిమా అని చెప్పుకునే పరిస్థితి నీకు వస్తుంది దినేష్ తేజ్? ఇట్స్ అంటే ఒక విధంగా ఆడియన్స్ పర్స్పెక్టివ్లో ఏంటంటే అండి, ఐ కమ్ టు మీరు మిగతా ఫిల్మ్ సర్కిల్ గురించి పక్కబడి ఇప్పటికీ నేను బయటకు వెళ్ళినా కూడా లైక్ పీపుల్ ఫస్ట్ నేమ్ ఏంటంటే దే కాల్ మీ ధ్రువ్ అండి, లైక్ ధ్రువ్ అని.
బట్ అలాంటి ప్రయత్నమే సెకండ్ సినిమాకి ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్. బట్ అప్పుడున్న లాక్డౌన్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ ప్లేబ్యాక్తో ఐ వాస్ కాన్ఫిడెంట్ అంటే ఇది నా చాలా బాగుంటుంది ప్లేబ్యాక్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఐ బిలీవ్డ్ ఇన్ సంథింగ్, ఇది నా సినిమా అని చెప్పి ఈ రోజు నేను ప్రౌడ్గా చెప్పుకోగలుగుతాను. అండ్ పీపుల్ లైక్ వస్తుంది. ఇంకా ఫిలిం సర్కిల్స్లో అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందా అని చెప్పి కరెక్ట్గా ఆన్సర్ అయితే నా దగ్గర లేదు. బట్ తత్వంతో డెఫినెట్గా ఇది నా సినిమా. తత్వంతో కంపల్సరీ ఆ పేరు అయితే ఎవరైతే తత్వంతో అది వెళ్ళిపోద్దని గట్టిగా నమ్ముతున్నాను అండి. హోప్ మిగతా అందరి బ్లెస్సింగ్స్, గాడ్ బ్లెస్సింగ్స్ ఇంకా చూడాలి. 100% నాకు కూడా అనిపిస్తుంది తత్వంతో. అర్జున్ గారు ఇప్పుడు చరణ్ లాంటి వాళ్ళని పెట్టుకొని తత్వం అనే టైటిల్ పెడతానికి ఒక గట్ ఫీలింగ్ కావాలి. ఏంటి ఆ గట్ ఫీలింగ్? అంటే టైటిల్ ఇట్ సెల్ఫ్ మన సినిమాని ముందు థియేటర్కి రప్పించడానికో పలానా సినిమా చూడాలనే ఒక తపన పట్టంగా ఆ టైటిల్ చాలా ఇంపార్టెంట్. కానీ తత్వం అనే దానిలో ఒక పొయిటిక్ ఫీలింగ్ ఉంది. చరణ్ లాంటి వాళ్ళని తీసుకొని తత్వాన్ని పెడతానికి ఆ గట్ ఫీలింగ్ ఏంటని అడుగుతున్నాను. అంటే ఈ టైటిల్ లేదా ఈ తత్వం అనే పేరు లేకపోతే ఇది ఎక్కడి నుంచో లేదండి. ప్రతి ఒక్కరికి ఒక తత్వం ఉంటుంది. సో ప్రతి మనిషికి ఒక తత్వం ఉంటుంది. కానీ ఆ తత్వం మనం ఏంటంటే కొన్నిసార్లు పరిస్థితులు బట్టి ఇగ్నోరెన్స్ ఇది ఇదని చేస్తూ ఉంటాం. కాకపోతే ఏంటంటే ఇది స్ట్రాంగ్గా చూపించాలి. అండ్ నాకేంటంటే బాయ్ నెక్స్ట్ డోర్ అంటే ఇప్పుడు నాకు దినేష్ తేజ్ గారిని నేను ఫస్ట్ అనుకున్నప్పుడు కూడా నేనేంటంటే నాకు ఒక స్టార్డమ్ కాదు, లేకపోతే ఇది కాదు, నాకేంటంటే బాయ్ నెక్స్ట్ డోర్ లాగా నాకు ఆ క్యారెక్టర్ నేను అలా చూపించాలనుకున్నా. సో అలా చూపించాలనుకున్నప్పుడు నేను దినేష్ తేజ్ గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పినప్పుడు కూడా సో కథే ఉంది, దీంట్లో క్యారెక్టరైజేషన్ ఉంది. సో ఈ క్యారెక్టరైజేషన్ కూడా ఎక్కడో ఏదో ఒక హైప్ ఇచ్చి ఒక క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టు కాకుండా ఎవ్రీ రొటీన్ క్యారెక్టర్స్లోంచి మన లైఫ్ స్టైల్ నుంచి వచ్చిన ఒక క్యారెక్టర్ అయితే ఎలా ఉంటుంది అనే ఆ పాయింట్లోనే నేను కథ నరేట్ చేశాను. ఆయనకి కూడా నచ్చింది. సో అలాగా నువ్వు ఫేస్ చేయలేకపోతున్నావు గట్టిగా ఫైట్. టైటిల్ గురించి అయితే నేను ఫస్ట్ అడిగానండి. నేను ఇంకా చాలా సజెస్ట్ చేశాను, ఆ తత్వం ఎందుకు ఆ పొయిటిక్ అది ఇది అని చెప్పి నేను కూడా అడిగాను. బట్ ఈయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అయితే లిటరలీ వెరీ వ్యాలిడ్ అనిపించింది. విచ్ ఈజ్ లైక్ అన్ని కథ నమ్మి ముందుకెళ్తున్నాం, సరే ఈ విషయంలో మొండిగా ఉండడం కరెక్ట్ కాదని చెప్పి. అంటే లైక్ నేను అంత మొండిగా ఉండడానికి కారణం కూడా ఏంటంటే అదే జనాలకి ఎక్కడ అపీలింగ్ అవ్వదేమో అని ఒక చిన్న డౌట్ ఉంటుండే. బట్ ట్రస్ట్ మీ అండి, నా సర్కిల్ దగ్గర నుంచే సచ్ ఎ గుడ్ టైటిల్ అని చెప్పి నాకు చాలామంది అది చెప్పారు కూడా, అడిగారు కూడా. యాక్చువల్లీ తత్వం ఈజ్ వెరీ గుడ్ టైటిల్. నేను కాదనట్లేదు. మిమ్మల్ని పెట్టుకొని ఒక బాయ్ నెక్స్ట్ డోర్ అంటున్నారు, తత్వం పెడతాం అనేది కొంచెం అని ఆలోచించాను. అంటే ఒక్క స్ట్రాంగ్ థింగ్ ఏంటంటే అందరికంటే పెద్దది కథ అండి. సో కథ డిమాండ్ చేసింది అంతే. అది ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ప్రొడ్యూసర్ గారు, సో యాక్చువల్గా అంటే సినిమా అనేది రిస్క్ అని మీకు తెలుసా? అంటే కానీ రిస్క్ అని తెలిసి కూడా తీస్తున్నారు అంటే ఏంటి ఆ పాయింట్? మీకు ఎంత బాగా నచ్చిన పాయింట్ ఏంటి? యాక్చువల్ పాయింట్ చెప్పేస్తే అంటే స్టోరీ తను నేరేట్ చేసిన స్టోరీ మటుకి చెప్పినట్టు తీశాడు. వినంగానే కూడా తీస్తే బాగుంటుంది అని చెప్పి అనిపించింది. అంటే ఫస్ట్ స్టోరీ ఇదేనండి సార్ విన్నది? ఇంకా ఇంతకుముందు ఫస్ట్ స్టోరీ. ఓకే, డైరెక్టర్ గారు, అంటే ఈ మధ్య మనం చూస్తున్నాము, అంటే ట్రైలర్ చూడడానికేమో అద్భుతంగా ఉంటుంది, సినిమా థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చేవరకు అరే ట్రైలర్ ఏంటి ఎలా ఉంది, సినిమా ఏంటి ఇలా ఉందని చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే ట్రైలర్కి ఏంటంటే ఆ జనాల్ని రప్పియాలనే ఒక క్యూరియాసిటీ పెంచుతుంది. సో ఎందుకు అంటే సినిమాలు ట్రైలర్ వరకే ఆగిపోతున్నాయి, థియేటర్కి వెళ్ళిన తర్వాత ఒపీనియన్స్ మారిపోతున్నాయి? యాజ్ ఎ డైరెక్టర్గా మీ ఒపీనియన్ ఏంటి దానిపై? అంటే ట్రైలర్కి మూవీకి సంబంధం లేదంటే ఏమో నాకు ఐ డోంట్ అగ్రీ. మోస్ట్లీ ట్రైలర్ కూడా సినిమా నుంచే కట్ చేశారు కాబట్టి ఆబ్వియస్గా ఇంటెన్సిటీ అంత కనపడదు కదా. అంటే సినిమా చూసిన తర్వాత కొన్ని మారిపోతుంటాయి. అంటే ట్రైలర్లో అన్నీ మీరు కట్స్ తీసుకొని పెడుతుంటారు, బట్ సినిమాలో పెళ్లి చూపులకు చూపించినంత అందంగా పెళ్ళి లేదు అమ్మాయి అంటున్నాడు. అలా చెప్పాలి అంటే పెళ్లి చూపులకి ఏదైతే చూపించారో పెళ్లి అయిపోయిన తర్వాత ఇంకా బాగుంటుందండి యాక్చువల్లీ. ఎందుకంటే ఇంకా చెప్పాలి అంటే ట్రైలర్లో చాలా ఇంకా కరెక్ట్ ట్రైలర్ కాదేమో నా కాన్ఫిడెన్స్ అండి. ఏంటంటే ఉన్న కంటెంట్ కానీ, బట్ ఐమ్ ప్రెటీ షూర్ బై ద క్లైమాక్స్ ఏంటంటే అండి
ఒక హెవీ హార్ట్తో బయటకు వస్తారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దే విల్ బి బ్లోన్ అవే బై ద ట్విస్ట్. ఆ కాన్ఫిడెన్స్ చాలా గట్టిగా ఉంది మాకు అని. హీరో గారు జనరల్గా హీరో గారు మాత్రం డిఫెండ్ చేసుకోకపోతే అండి నమ్మని ఇట్లా. జనరల్గా ఇటువంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ కానీ ఏదన్నా కథ చెప్తున్నప్పుడే మనకి హుక్ పాయింట్ అంటారో ట్విస్ట్లు అంటారో అవి అవి ఎక్కువ ఎలిమెంట్స్ మీరు సర్ప్రైజ్ అయిన తర్వాతే రేపొద్దున దీన్ని అటెంప్ట్ చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మీకు అలాంటివి ఎన్ని అనిపించినాయి? అవి ప్రేక్షకులు కూడా అవి ఎక్కడెక్కడ ఉండొచ్చు, ఎలా ఉండబోద్ది తత్వం? ఫస్ట్ ఏంటంటే ఈయన నాకు నరేషన్ ఇచ్చిన తర్వాత సరే ట్విస్ట్ రివీల్ చేయండి అని అంటే గెస్ట్ చేయండి అని చెప్పి ఒక 2 రోజులు వదిలేసాడు నన్ను. అసలు అది అది కాదండి, ఇప్పుడు నేను ఏం చెప్పాలి, మీకు ఓకే చెప్పాలా, అది నచ్చుతుందా, డెఫినెట్గా నచ్చితే 2 డేస్ తర్వాత కలుద్దాం అన్నారు. సో విన్న తర్వాత నేనైతే ఎక్స్పెక్ట్ చేసింది లేదు, బట్ నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఆ కళ్యాణ్ క్యారెక్టర్ అండి, ఆ కళ్యాణ్ క్యారెక్టర్తో ఎలాగైతే నేను జర్నీ ఫీల్ అయ్యానో జనాలు కూడా అలానే ఫీల్ అవుతారు. అండ్ ఒక మంచి సినిమా అండి, అంటే థ్రిల్లర్. సో ఒక థ్రిల్లర్లో థ్రిల్లర్ మించి ఎలిమెంట్ కంటే ఏముంటుంది. అండ్ దేర్ వాజ్ లైక్ సర్టన్ ఎలిమెంట్స్, ఇంకా ప్రతి ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక 6 to 7 మూమెంట్స్ ఉన్నాయండి నాకైతే, నాకు పర్సనల్గా. మరి జనాలు ఇంకా ఎక్కువ ఫీల్ అవుతారేమో, కొంతమంది తక్కువ ఫీల్ అవ్వచ్చు, బట్ నా కాన్ఫిడెన్స్ అయితే ఒక 6 to 7 అయితే ఉన్నాయండి. మీకు డైరెక్టర్ గారు విసిరిన సవాల్ ఏదైతే ఉందో రేపొద్దున ప్రేక్షకులకు కూడా పబ్లిసిటీ పరంగా ఏమైనా వేసే అవకాశం ఉందా? అలా ఏమైనా ఆలోచించారు? అంటే వీ డోంట్ వాంట్ గివ్ ఇట్ లైక్ ఎ పజిల్ అండి. వీ వాంట్ ఆడియన్స్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ప్రాపర్లీ. ఒక ఆ థ్రిల్ ఎలా అయితే ఫీల్ అయిపోయి ముందే వాళ్ళకి పజిల్ లాగా ఇచ్చేస్తే వాళ్ళ బ్రెయిన్ అంతా యూజ్ చేసి, ఈ మధ్య ఆడియన్స్ చాలా తెలివిగా ఉన్నారు, క్రాక్ చేసినా చేసేస్తారు. సో కాబట్టి లెట్ దెమ్ ఎక్స్పీరియన్స్ ద థ్రిల్లింగ్ ఇన్ ద థియేటర్స్, బిగ్ స్క్రీన్స్ అండి. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారు, తత్వం ట్రైలర్ చాలా క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఉందండి. సో థ్రిల్లర్ మూవీస్లో చాలా లేయర్స్ ఉంటాయి, రివీల్ చేయకుంటుంటేనే ఇంకా ఆలోచించుకుంటూ ఉంటారు. సో మీ ట్రైలర్లోనే ఆ పిల్లోడు ఒక కాంప్లెక్స్ క్యారెక్టర్ చూపించారు. సో ఆ కాంప్లెక్స్ క్యారెక్టర్ క్రియేట్ చేయడం వెనకాల రీజన్ ఏంటి? ఆ పిల్లోడు పర్టికులర్ చూపించారు ట్రైలర్లో. జనరల్గా ఆ క్యారెక్టర్ని మన రియల్ లైఫ్లో కొన్నిసార్లు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి మన లైఫ్లో. లైక్ ఏంటంటే ఇది చేయొచ్చా చేయకూడదా అనే పాయింట్లో ఉన్నప్పుడు, సో మనం చేసేద్దాం అనుకున్నప్పుడు అది ఎంతవరకు మనం అన్నీ ఆలోచించుకొని అది చేస్తాం. సో ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు రెసిప్రొసిటీ అంటే బేసికల్గా అక్కడి నుంచి కూడా ఒక రియాక్షన్స్ ఉంటాయి ఆ పని చేద్దాం అన్నప్పుడు, చుట్టుపక్కల కానీ వీళ్ళు కానీ. సో బేసికల్గా ఏంటంటే ఆ క్యారెక్టర్ని అలా ఎస్టాబ్లిష్ చేయడానికి, ఒకవేళ నీకు పరిస్థితులు అన్నీ బాగానే ఉండి నువ్వు తప్పు చేస్తున్నావా కరెక్ట్ చేస్తున్నావా అనే పాయింట్ వచ్చినప్పుడు, నువ్వు చేసేది తప్ప ఒక అటువైపు అంటే బేసికల్గా నువ్వు చేసేది కరెక్టా తప్ప అనేది తెలుసుకోవాలనుకున్నప్పుడు అటువైపు క్యారెక్టర్ అనేది రెస్పాన్స్ కాకపోతే అప్పుడు నిందెట్టేస్తాం మనం. సో బేసికల్గా ఈ క్యారెక్టర్ ఏంటంటే, మీరు ఆయన విప్లవ్ గారు చెప్పినట్టు ఆల్రెడీ సో ఒక పెక్యులర్గా క్యారెక్టరైజేషన్ చేసాము. సో బేసికల్గా ఒక మనిషి సైలెంట్గా అయిపోయి నిందలన్నీ పడుతున్నప్పుడు, లేకపోతే తప్పు చేశాడు తప్పు చేయలేదు అనే క్వశ్చన్స్ వచ్చినప్పుడు అతను ఎస్ చెప్తాడా నో చెప్తాడా అవకాశం లేదు అతనికి. సో అలాంటప్పుడు అలాంటి క్యారెక్టర్ అనేది ఎలాగా నిజంగా తప్పు చేశాడు అతను తప్పు చేయలేదా అనే క్వశ్చన్ మార్కే సినిమా, ఆ క్యారెక్టర్ బేసికల్గా. ఇందాక మీరు చెప్పారు రోలర్ థ్రిల్లర్ అని చాలా మూవీస్ చూశాను, అక్కడి నుంచి నేర్చుకున్నాను అని చెప్పి. సో ఈ మొత్తం ట్రైలర్ ఆర్క్ చూస్తుంటే నాకు నా అన్వేషణ మూవీ గుర్తొచ్చింది నాకు. సో అంటే అది కూడా మొత్తం ఒక అడవిలో సంథింగ్ ఒక థ్రిల్లర్. నాకు అది బేసికల్గా నా ఇన్స్పిరేషన్, అది వంశీ గారి మూవీ అన్వేషణ. అండ్ ఎందుకంటే ఈ డ్రైవ్ కూడా మూవీ డ్రైవ్ కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే చేస్ కానీ ఎవరు చేశారు ఏంటి, అండ్ బేసికల్గా ఏంటంటే ఒకే సస్పెన్స్ ఎలిమెంట్ మీద నేను మొత్తం స్టోరీ మొత్తం చెప్పకుండా దేర్ ఆర్ మల్టిపుల్ సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఏమవుతుందంటే క్యారెక్టర్ ఏదో ఒక్క సస్పెన్స్ ఎలిమెంట్ ఆర్ ఒక గోల్తో పరిగెట్టడం కాదు, ఇక్కడ దీంట్లో మల్టిపుల్స్ ఉంటాయి. సో ఆ కన్ఫ్యూజన్లో తను ఎలా నిజాన్ని బయట తీసుకొచ్చాడు అనేది. దాష్వికర్ గారు, మీరు చాలా మంచి యాక్టర్ అండి. దేనికంటే స్టేజ్ మీద అందరూ మాట్లాడుతున్నా సరే మీరు నవ్వుతా ఏదో ఒకటి ఎక్స్పెక్టేషన్ అలా చేస్తూ ఉన్నారు పాపం. దాష్విక అంటే ఏంటి మేడం పేరు? మీ పేరే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. దశ్విక మీనింగ్ ఏంటి? గాడ్స్ గిఫ్ట్ ఎవరికి? అందరికీ నచ్చితే అందరికీ గాడ్స్ గిఫ్ట్.
దినేష్ తేజ్ గారి క్యారెక్టర్ పెద్దదా, మీ క్యారెక్టర్ పెద్ద మేడం? ఎందుకంటే పోస్టర్లో ఆయన చిన్నగా కనబడుతున్నారు, మీరు పెద్దగా కనబడుతున్నారు. అంటే మూవీలో ఆయన అది క్యారెక్టర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇందులో నన్ను కవర్ చేశారు పెద్దగా పెట్టి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. దినేష్ తేజ్ గారు, Yeah. సో ప్రతి యాక్టర్కి కొన్ని మూవీస్ ఉంటాయి, అంటే ఒక లైఫ్లో ఈ మూవీ నేను చెప్పుకోవడానికి ఉంటుంది కదా. సో అంటే సాటిస్ఫాక్షన్ ఉంటాయి, మూవీస్ చేస్తాం కానీ సాటిస్ఫాక్షన్ దొరకదు. ఈ మూవీ చేసినప్పుడు ఎంతవరకు సాటిస్ఫై అయింది? ఒక 10 years తర్వాత ఈ మూవీలో చేసినందుకు ఫీల్ అవుతుంది, ఎలాంటి ఫీల్ అవుతారు, ఎలాంటి ఫీల్ అంటారు? నేను యాక్చువల్ కథ మీద అంత కాన్ఫిడెన్స్ లేకుంటే దిస్ జస్ట్ ద బిగినింగ్ అని అనండి. సో ఐ పర్సనలీ ఫీల్ దట్ మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత, ఒక 2.5 years గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ వస్తున్నాను. దిస్ విల్ బి ద స్ట్రాంగ్ బేస్మెంట్. మీరు ఇందాక అన్నట్టు అన్వేషణ అని ఇప్పుడు గుర్చేసుకున్నారు కదా, తత్వాన్ని కూడా అలాగే గుర్చేసుకుంటారు. ఐ వాజ్ అబౌట్ టు సే దట్, బట్ ఐ చెప్పేసి డెఫినెట్గా అండి. ఆఫ్టర్ 10 years తర్వాత అయినా కూడా దిస్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అన్నట్టుగా మాట్లాడతారు డెఫినెట్గా. సారీ అండి, ఇందాక ఒక పేరు చెప్పడం మర్చిపోయాను. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ ఏ గ్రేట్ Q&A. అండ్ కాదు, ఇంకో ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నారండి, ఏలూరు శ్రీన్ గారు. అనే థ్యాంక్ యూ సో మచ్, యూ బీన్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ టు అస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. యాక్చువల్గా ఏలూరు సీన్ అనేది మాది ఒకటే ఊరు. అండ్ ఈ సినిమా మొత్తం కూడా ఏలూరులోనే షూటింగ్ జరిగిందండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ.